హలో గాయ్స్, మనకి రేపు ఈ ఐపీఎల్ 2025 సీజన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగబోతుంది కదా. అయితే దానికి సంబంధించి మరి బీసీఐ మరి ఇండియా ఏ టీంని అయితే నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మరి ఇండియా ఏ టీం ఎవరితో ఆడిద్ది భయ్యా అనే డౌట్ మీకు రావచ్చు, అదే చెప్తా విన్నాం. సో ఇప్పుడు మన ఇండియా ఏ టీం వెళ్ళి అక్కడ ఇంగ్లాండ్ లయన్స్ టీంతో మరి 2 మ్యాచ్లు అయితే ఆడిద్ది. సో అది కూడా టెస్ట్ మ్యాచ్లే. సో 2 మ్యాచ్లు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన ఇండియన్ సీనియర్స్ టీం వెళ్ళిపోతారు. అప్పటికి ఐపీఎల్ కంప్లీట్ అయిపోద్ది. ఐపీఎల్ కంప్లీట్ అయిన తర్వాత మన సీనియర్స్ అందరూ కూడా ఇంగ్లాండ్ వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ఇండియా ఏ టీం వచ్చేసరికి 3rd మ్యాచ్గా ఈ సీనియర్స్ టీంతో మరి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ అయితే ఆడతారనమాట. సో దాని తర్వాత ఈ 3 మ్యాచ్లు ఎప్పుడైతే అయిపోతాయో ఇక డైరెక్ట్గా ఇంగ్లాండ్ మీద యుద్ధమే. అయితే మరి ఫస్ట్ దీనికి సంబంధించి స్క్వాడ్ని కూడా అనౌన్స్ చేశారు. అయితే మరి ఫస్ట్ మే 30th వచ్చేసరికి మనకి ఇంగ్లాండ్ లయన్స్తో ఫస్ట్ మ్యాచ్ అయితే మన ఇండియా ఏ టీం ఆడిద్ది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి జూన్ 6th మళ్ళీ సెకండ్ మ్యాచ్ ఆడిద్ది. సో సెకండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జూన్ 13th ఇంట్రా స్క్వాడ్ అని చెప్పాను కదా. సో అది మరి జూన్ 13th అయితే ఆ మ్యాచ్ కండక్ట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత వారానికి సో మరి మనకి జూన్ 20th వచ్చేసింది. సో మరి జూన్ 20th నుంచి మనకి డైరెక్ట్గా ఇంగ్లాండ్తో ఆడతాం. అయితే మరి ఇండియా ఏ టీం అన్నావు, మరి ఆ స్క్వాడ్ ఏంది భయ్యా అంటే అదే చెప్తా వినండి ఇప్పుడు. సో దీంట్లో మరి కెప్టెన్గా వచ్చేసరికి ఇండియా ఏ టీంకి అభిమన్యు ఈశ్వర్ని వచ్చేసరికి కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాడు. దాని తర్వాత వచ్చేసరికి ధ్రువ్ జురెల్ వచ్చేసరికి వైస్ కెప్టెన్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో వీళ్ళిద్దరూ కెప్టెన్ వైస్ కెప్టెన్. దాని తర్వాత మిగతా టీం కనుక ఒకసారి చూసుకుంటే యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, దాని తర్వాత ధ్రువ్ జురెల్, సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, అలాగే తుషార్ దేశపాండే, హర్ష దూబే. సో వీళ్ళతో మరి ఇండియా ఏ టీం అయితే బీసీఐ అయితే మరి సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి చూద్దాం. మరి ఈ 2 మ్యాచ్లు అయిపోయిన తర్వాత సో మరి ఇంగ్లాండ్తో టూర్ ఉంది. మరి ఆ ఇంగ్లాండ్ టూర్లో మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది సో మరి అయితే చూద్దాం ఏం జరిగింది అనేది.